మాట్లాడలేకపోతున్నాను. 40 సంవత్సరాలు ఎలా గడిచిందో తెలియదు. ఎక్కడో పల్లెటూరులో 3 ఎకరాల పొలం, నాన్నగారు టీచర్, జీవితం ప్రారంభమై చదువుకొని ఏదో ఉద్యోగం చేస్తే చాలురా 3 ఎకరాలు వ్యవసాయం చేసుకోవచ్చు అన్న నాన్నగారు మా ఊరికి ఏర్పేట నుంచి 8 కిలోమీటర్లు నడిచి వెళ్ళాలి. మా అమ్మకు చెవులు వినిపించం. 8 కిలోమీటర్లు మోసుకెళ్ళేది నన్ను. 5 మంది సంతానం. 8 కిలోమీటర్లు చెవులు వినిపించిన ఒక తల్లి మోసుకెళ్తుందంటే, ఎప్పుడైనా ఫ్లైట్లో తిరుపతికి వెళ్తున్నప్పుడు, ఫ్లైట్లో వెళదామని ఊహించలేదు, అలా చూస్తూ కిందకి. ఎప్పుడైనా గ్రామానికి వెళ్ళినప్పుడు చెవులు వినిపించని ఈవిడ 8 కిలోమీటర్లు మోసుకెళ్ళేది విష్ణు, లక్ష్మి మనసు చెప్పేవాడిని. ఆవిడికి పిల్లలు లేకపోతే కాళాస్ దగ్గర కొండపైన బత్తనయ్య స్వామి అన్నారు ఈశ్వరుడు. అక్కడికి వెళ్ళి కోరుకుంటే పిల్లలు పుడతారంటే అక్కడికి వెళ్ళి ప్రార్థిస్తే నేను పుట్టానని నాకు భక్తవత్సలం అని పేరు పెట్టి ఆ విధంగా జీవితం ప్రారంభమై మద్రాసుకి వెళ్ళి కాలేజీలో చేరి ఫిజికల్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ చదివి అక్కడే నానా కష్టాలు పడి ఉద్యోగంలో చేరి, ఉద్యోగంలో అక్కడే ఎందుకు చేరామంటే సినిమాల్లో నటించాలనే ఆశ. మిగతా ఇంతకుముందు చూశారు. ఒక సినిమాకు నేను అప్రాంటిస్, దాసరి నారాయణరావు గారు, దానికి కో డైరెక్టర్ అండ్ డైలాగ్ రైటర్. ఆ పరిచయం నాకు తండ్రి తర్వాత తండ్రి భక్తవత్సల నాయుడిని మోహన్ బాబుగా మార్చింది గురువుగారు. ఒక విలన్గా, ఒక కమెడియన్గా, ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, ఒక హీరోగా. ఎన్టీ రామారావు గారితో సినిమా తీసిన మోహన్ బాబు, ఆయన తర్వాత ఎవరి పేరంటే హీరో తర్వాత మోహన్ బాబు పేరు ఆయన రాసుకునేవాడు. చిన్న డైలాగు చెప్పాలంటే ఈరోజు అనుకోవచ్చు పెద్ద డైలాగులని, ఆ రోజు చిన్న డైలాగ్ అంటే ఎలా ఉండాలి, బడ్జెట్ అంటే ఎలా ఉండాలి, క్రమశిక్షణ అంటే ఎలా ఉండాలి. కాలుతో డైలాగు చెప్పనప్పుడు బూటు కాలుతో నా కాలు మీద ఇలా తన్ని, అలా కాదు ఇలా చెప్పు డైలాగ్ అన్నాడు. ఆ రోజే వెళ్ళిపోవాలనుకున్నాను. ఏంటి నా ఇలా మాట్లాడుతున్నాడు, ఇలా చేస్తున్నాడు అని. అది మహానటుడు ఎన్టీ రామారావు గారి తర్వాత డైలాగు మోహన్ బాబే చెప్పగలడు అని అది పునాది వేసింది నా తండ్రి దాసరి నారాయణరావు గారు. ఎక్కువ శాతం నేను సినిమాలు 550, 60 ఎక్కువ శాతం నటించింది మా గురుగారి సినిమాలే. మహాతల్లి, దాసరి పద్మగారు మా అక్కయ్య. ఈరోజే పేపర్లో చూసుంటారు మీరు ఏ విధంగా నేను సెలెక్ట్ అయ్యాను, ఏ విధంగా నేను మోసగించబడ్డాను, ఏ విధంగా నన్ను పైకి రానికుండా ఒక సామాన్యుడు తొక్కేయాలనుకున్నాడు. దానికి ఆ మహాతల్లి సహాయం చేసి ఆ రోజున బొట్టు పెట్టింది. ఆవిడెక్కడున్నా ఆవిడ ఆశీస్సులు బాగుంటాయి. అలా జీవితంలో మొదటిసారి రుణపడి ఉండడం అంటే ఒక దాసరి నారాయణరావు గారు గురువు గారికి. ఆ తర్వాత మార్గంలో కేఎస్ఆర్ దాస్ గారు, డూండి గారు, ఎంతోమంది దర్శకులు, నిర్మాతలు, సాంకేతిక నిపుణులు, ఒక సత్యానంద్, ఒక ఆత్రేయ గారు, ఒక బి గోపాల్, రవిరాజ పెన్శెట్టి, సోదరుడు రాఘవేంద్రరావు, ఇలా చెప్పుకుంటూ పోతూ ఉంటే పేర్లు 560 ఎంతమంది ఉన్నారో. నా తల్లిదండ్రులు చేసుకున్నటువంటి వాళ్లకు భగవంతుని ఆశీస్సులు, నాకు నా తల్లిదండ్రుల ఆశీస్సులు ఉండబట్టి ఈ స్థానానికి రాగలిగాను. 2 జతల బట్టలు కారు షెడ్లో ఉండేవాడిని. వర్షం వస్తే చినుకులు పడేటివి. 25 రూపాయలు
రెంటు కార్ షెడ్కి. ఒక కార్నర్లో అలా కూర్చునేవాడిని. ఆ కష్టాల్లో ఒక సంఘటన చెప్పకూడదని ఎందుకులే కొన్ని అని అంటూ ఉంటారు. టాయిలెట్ లేదు, తడికిలు కట్టుకొని టాయిలెట్, స్నానం టెంకాయ మట్లు కట్టుకొని స్నానం. 25 రూపాయలు రెంట్ కట్టలేదని ఆ ఇంటి ఓనర్ 3 మాసాలుగా నువ్వు రెంట్ కట్టలేదు అడిగేది. చిన్న పాత్ర, 2-3 పాత్రలు, వాటిలో బియ్యం తెచ్చి వండుకునేవాడిని. అంటే విలేజ్ నుంచి బియ్యం, అక్కడెక్కడైనా కొంచెం చింతపండు, రసం పెట్టుకోవడం, కలుపుకోవడం. 3 మాసాలుగా రెంట్ ఇవ్వలేదని మార్నింగ్ సినిమా వేటకు వెళ్ళాను అసిస్టెంట్గా, సాయంత్రం వచ్చాను. భోజనం వండుకుందామని ఒక పాత్ర తీస్తే దానిలో ఒక బ్యాడ్ స్మెల్, ఏదో ఏమిటని చూస్తే టాయిలెట్ కూర్చోన్నారు. ఆవిడ కిటికీ నుంచి చూస్తుంది. రెంట్ ఇవ్వలేదని ఆ పాత్రలో టాయిలెట్ కూర్చునింది ఆవిడ. అప్పుడైనా ఖాళీ చేస్తాడని అది కడిగి ఆ రాత్రి పస్తుండి నెక్స్ట్ డే మళ్ళీ అదే పాత్రలో వండుకొని భోంచేసిన వాడిని. భగవంతుని ఆశీస్సులు, మన 2 రాష్ట్రాల తెలుగు ప్రజల ఆశీస్సులు, ఎంతోమంది ఆశీస్సులు ఉండబట్టి ఈ విధంగా మనం వేసుకోగలిగాం బట్టలు. సొసైటీ నుంచి వచ్చాం, సొసైటీకి ఏదో చేయాలని. నాన్నగారు టీచర్ కాబట్టి విద్యాలయాలు ప్రారంభించి, అది కూడా అనుకోకుండా జరిగిన సంఘటనలే. ముందు 400 మంది స్టూడెంట్స్తో ప్రారంభమై ఈ రోజున 12,500 మంది విద్యార్థులు మంది అటానమస్ కాలేజీ. కులాలు అనే అసహ్యమైన పదాలు చెప్పకుండా ఎవరి కులాన్ని వాళ్ళు గౌరవించుకోవచ్చు. కానీ కులమతాలకు అతీతంగా 25% ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వాలనే సంకల్పంతో ఆ రోజున 1992లో విద్యాలయాలు ప్రారంభించాను. మహానటుడు శివాజీ గణేశన్ గారు ప్రాస్పెక్ట్స్ ఓపెన్ చేశారు. ఆ విద్యాలయాలు స్టార్ట్ చేసేదానికి డబ్బు తక్కువగా ఉంటే సుబ్బారావు రెడ్డి గారు కళాబంధు అంటాను, ఆత్మబంధు అంటాను, ప్రజాబంధు అంటాను, దీనబంధు అంటూ ఉంటాను. అన్నయ్యతో నేను అశోక్ సామ్రాట్ షూటింగ్లో ఉంటే ఒకరోజు ఫోన్ చేశారు. అప్పుడు సెల్ ఫోన్స్ లేవు. ఎక్కడ ఉంటే ఫోన్ అన్నారు. అన్నయ్య కూర్చోన్నారు, నేను కూర్చోన్నాను. ఫోన్ సార్ సుబ్బారావు రెడ్డి గారు అన్నారు. సరే తర్వాత మాట్లాడతానని చెప్పు అంటే ఆయన విని ఏమది అన్నారు. ఇలా సుబ్బారావు రెడ్డి గారు ఫోను, వెళ్ళిరండి. లేదన్నయ్య, ఏం మేము వెయిట్ చేస్తామని నేను వెళ్ళి ఫోన్ చేసి వచ్చాను. ఏమిటి విషయం అన్నాడు. ఇలా ఎవరో బ్యాంక్ చైర్మన్ ఆయన ఇంటికి వస్తారట, స్కూల్కు అప్పు కావాలి 1 కోటి రూపాయలు, అప్పు ఇవ్వరు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్కి, కానీ ఒకసారి రమ్మన్నారు ఆయన అన్నాను. ఏం చెప్పారు, ఈరోజు కుదరదు, అన్నగారితో షూటింగ్ అన్నాను. వెంటనే లైట్స్ ఆఫ్ అన్నారు ఆయన. వెళ్ళరండి అన్నయ్య, ఎక్కడ నాన్న, ఎక్కడ స్టూడియో, ఎక్కడ సుబ్బారావు గారు ఇల్లు, నాచారం, వెళ్ళరండి చెప్పాం కదా అన్నారు. సరే అక్కడి నుంచి వచ్చి అప్పటికి చైర్మన్ వెయిటింగ్. 1 కోటి రూపాయలు ఇన్స్టిట్యూషన్స్కి ఇవ్వాలంటే చైర్మన్, నేను కావాల్సిన సంతకం పెడతాను, యు గివ్ హ్యూమ్ అని. ఆ రోజున 1 కోటి రూపాయలు 1992, జస్ట్ ఇమాజిన్, బ్యాంకులో అప్పు తీసుకోవడం అంటే. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆత్మీయుడు, మంచి స్నేహితుడు. అందుకే ఈ రోజున ఇన్ని విద్యాలయాలు అంత డెవలప్ అయిన దానికి ఆ రోజున 1 కోటి రూపాయలు లేకపోతే కష్టం. అందుకే సుబ్బారావు రెడ్డి గారిని, ఆత్మీయుడిని ఈరోజు పిలవడం జరిగింది. నాకు అత్యంత ఇష్టడు రామానాయుడు గారు. మద్రాసులో రామానాయుడు గారు, సురేష్ బాబు అమెరికా వెళుతున్నాడయా, ఉదయం వస్తావా అన్నారు. ఇంటికి వెళ్ళి అమెరికా వెళుతున్నప్పుడు ఫస్ట్ బుక్ ఇంటికి వెళ్ళి ఇచ్చిన వాడిని నేను. రామానాయుడు గారి బ్యానర్లో యాక్ట్ చేస్తే చాలు అనుకున్నాను. ఫోను చేస్తే ఆ ఫోను అందుబాటులో ఒకవేళ తీగిపోతే అయినా వితిన్ 2 minutes or 3 minutes రామానాయుడు గారి దగ్గర నుంచి ఫోన్ వచ్చేది. ఇటువంటి సంస్కారం ఎంతమందికి ఉంటుందో ఎడల్లో లెక్కేసుకోవాలి. ఇలా మాట్లాడుకుంటూ పోతే ఎంతో చెప్తూ పోతూ ఉండాలి.
ఏదేమైనా మరొకసారి నాకు నటుడిగా జన్మనిచ్చిన నా తండ్రి దాసనారాయణరావు గారికి, ఆత్మీయులు సుబ్బరామరెడ్డి గారికి, రామానాయుడు గారికి, నా దర్శకులకు, నా ప్రయాణంలో సహాయం చేసిన వారికి, నన్ను రాజ్యసభ వరకు పంపించినటువంటి అన్న నందమూరి తారక రామారావుకి, చంద్రబాబుకి, ఎంతోమంది ఆత్మీయులకి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఎమోషన్లో కొన్ని మర్చిపోతుంటాం. మమ్మల్ని ఎక్కడో మారుమూల, ఇప్పుడు టీవీలు వచ్చాయి, అంతకుముందు పత్రికల్లో ఎక్కడో ఒక మారుమూల, అది వైజాగ్ అరకులో కావచ్చు, ఇంకో చోటు, వాళ్ళందరికీ మోహన్ బాబు అనే ఒక నటుడు ఉన్నాడని అక్కడ కొరకు పరిచయం చేసినటువంటి జర్నలిస్టు సోదరులకి, మీడియా, టీవీ మీడియాకు, యాజమాన్యానికి, కార్మిక సిబ్బందికి, పాత్రికేయులకి, ప్రతి ఒక్కరికి ఎంతో రుణ